అక్షరాలతో రోజు చేసుకుంటారు. రెండో రోజు ఈ 6 ప్లస్ ఈ 4 10 అక్షరాలతో ఎప్పుడే పదాలు చేసుకుంటారు. సో ఒకేబులరీ బిల్డ్ అయితే పిల్లలకు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వంటవాళ్ళు 16 రోజుల్లో చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా మీకు అది పెట్టినాక చదువు పట్టిన 50 రోజుల ప్రణాళిక అని చెప్పాను ఇంప్రెస్ చేయడం కోసం. దాని ఇదే ఉంది లాసా తల తబలా తలతల బలబల లబలబ అన్ని అర్థమైన పదాలే. కంచె అయిపోయి 2 రోజులు మళ్ళీ 2 పదాల తర్వాత 3 రోజులు వచ్చేసరికి మనం ఆటతోనే చేసిన పదాలు కూడా ఇప్పుడు ఇక్కడ చేయలేదు. మొదట నేర్చుకున్న తాబాల కంజాల ఆ పదాలతో పాటు ఆట కలిపేసి మొత్తం 8 అక్షరాలతో ఉన్న పదాలను నేర్చుకుంటాం. మరి దీనివల్ల ఏమిటంటే పునర్బలం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్బలం వల్ల గుర్తుండే అవకాశం పెరుగుతుంది. అక్షరాలకు దానికి ధ్వని ఇంకా చేసుకుని వాళ్ళు ఎక్కువ పదాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఒకేసారి పెట్టకపోతుంది. కంట యాక్చువల్లీ ఈ పాఠంలో ఏం నేర్చుకోవాలి? ఆట 2 పదాలు నేర్చుకోవాలి. ఇక్కడ ఈ ఆట ఆట 2 నేర్చుకోవాలి. ఆ అక్షరాలు ఎక్కడ అక్కడ రౌండప్ చేయాలి. కానీ మనం ఏం చేసాము? అక్కడ తెచ్చుకోవాలి 2 పట్టుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి అక్కడ కంజరలో కమ్ తెచ్చుకున్నాడు, తబలాలో తాగేసుకున్నాడు. కమ్ టా బట్ కమ్ టా పలిగినా పర్వాలేదు. నేను ఎప్పుడు ఎవరు డిస్కస్ చేయను. యాక్చువల్గా దాని రకాలకు పలిగిన రకాలు ఉంటుంది వేరియేషన్. బట్ పలకనివ్వండి వాటి తక్కువ పలికినా ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో పలకనియండి, తర్వాత రోజు చేద్దాం. సో ఈ విధంగా నేర్పడం ద్వారా మనకి ఏమైందంటే పదాలు పెరుగుతుంది. ఇది పనికి వస్తుంది ఇక్కడ అనుకుంటున్నాం. ఇది పనికి ఏ విధంగా వస్తుంది, ఎట్లా వాడితే బాగుంటుంది మీ ఇష్టం. ఇది ఒక కాపీ.